భార్యాభర్తలు మధ్య ఎంత ప్రేమ ఉంటుంది. ఒక భార్య గర్భం దాల్చిందంటే, ప్రెగ్నెంట్ అని తెలిస్తే, కడుపుతో ఉందంటే, ఆ భర్త యొక్క ఆనందం ఎంతగా వర్ణించలేనిదండి ఇది. అబ్బాయి ఒక పాట కూడా ఉంది. అబ్బాయే పుడతాడు, అమ్మాయే పుడుతుంది, అచ్చం నీలాగే ఉంటుంది. ఇలాగ రకరకాల పాటలు కలలు కంటుంటారండి ఇది. పుట్టే అబ్బాయి గాని, అమ్మాయి గాని ఎలా పెంచాలి? ఏ పేరు పెట్టాలి? ఎంత అపురూపంగా చూసుకోవాలి ఆ భార్యని. అటువంటిది దారుణాతి దారుణంగా ఆ అమ్మాయిని చంపేసి, భార్యను చంపేసి, ఇక ముక్క అంటే కాళ్ళు చేతులు రంపంతో కట్ చేసి ఏం చేశాడంటే అసల అది చెప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నామండి అది. వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడకు సంబంధించినటువంటి మహేందర్ వయసు 27 సంవత్సరాలు. అతను ఇంటర్ వరకు చదువుకున్నాడు. మరి ఈ కామారెడ్డిగూడ చెందినటువంటి స్వాతి డిగ్రీ వరకు చదువుకుంది. 22 ఇయర్స్ అండి ఇది. వీళ్ళిద్దరూ యొక్క కులాలు వేరువేరు కులాలు, వేరువేరు సామాజిక వర్గాలు. అయినా సరే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారండి. మహేందర్ రెడ్డి 27 సంవత్సరాలు ఇంటర్ చదివాడు. స్వాతి 22 సంవత్సరాలు, అది తనేమో డిగ్రీ వరకు చదివింది. మహేందర్ రెడ్డి 27 సంవత్సరాలు ఇంటర్ వరకు చదివాడు, బైక్ నడుపుతున్నాడు. స్వాతి వీళ్ళిద్దరూ కూడా కామారెడ్డిగూడలో వివిధ సామాజిక వర్గాలకు చెందినవారు అయినా సరే కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోయినా ప్రేమించుకున్నారు. ఈ స్వాతి తల్లిదండ్రుల సమక్షంలో ఆర్య సమాజంలో గత ఏడాది జనవరిలో పెళ్లి చేసుకున్నారండి. అంటే 2024 జనవరిలో పెళ్లి చేసుకున్నారు. ఒకసారి తనకి అంటే ప్రెగ్నెంట్ అయింది, గర్భం దాల్చింది, ఆ కడుపు వచ్చింది. అప్పుడు ఏం చేశారు, వద్దనుకుని గర్భస్రావం చేయించేశాడండి. మళ్ళీ రెండోసారి కడుపుతో ఉంది, 5వ నెల. ఇప్పుడు 5వ నెలతో ఉంది. 5వ నెల ఉండి తను ఒక అనుమానం రోగం పట్టుకుందండి. వీళ్ళు బోడుప్పల్లో ఉంటున్నారు. ఇతను ఏం చేస్తున్నాడు, ఉద్యోగం బైక్ నడుపుతున్నాడు అండి. ఇది అంటే ఈ యొక్క చిన్నవి ఉంటాయి కదా, ఆ ట్రాన్స్పోర్ట్ బైక్తో నడుపుతూ మొత్తానికి ఆ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మహేందర్ రెడ్డి 27 సంవత్సరాలు, తను బైక్ నడుపుతూ ఉన్నాడు. స్వాతి కూకట్పల్లిలో తను ఒక కాల్ సెంటర్లో పనిచేస్తుంది. 5 నెలలు ప్రెగ్నెంట్, కడుపుతో ఉంది, అపరూపంగా చూసుకోవాలి, కానీ అనుమానం రోగం వచ్చింది. రోజు కూడా ఘర్షణ పడుతున్నాడు. కాల్ సెంటర్లో చేసిన ఉద్యోగాన్ని చేయడానికి వీలేదని చెప్పేసి ఆ ఉద్యోగం కూడా మార్పించేశాడు అనుమానంతో. ఇది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పేసి. ఒకటి అనుమానం ఉంది అది మనసులో. రెండోది ఏం చేసింది, 5వ నెల వచ్చింది, ఇంకా నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకొని 6వ నెల నుంచి మా అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తానని చెప్పేసి స్వాతి చెప్పింది. ఎప్పుడైతే చెప్పిందో అమ్మా నాన్నలతో మాట్లాడడానికి వీలు లేదు, వాళ్ళెవరని చెప్పేసి ఘర్షణ పడి ఒక్కసారిగా ఆవిడ మీద పడి, అంటే అనుమానం ఉంది, తనమో పుట్టింటికి వెళ్తానంది. ఈ రెండు కోపంతో ఒక్కసారి గొంతు నలపడంతో ఏమైంది, చనిపోయిందండి. ఇది తను ఏం చేశాడు, ఒక రంపాను కొనుక్కున్నాడు. ఒక హార్డ్వేర్ స్టోర్లో ఒక రంపాను కొని ఆ చనిపోయిన స్వాతి యొక్క కాళ్ళు చేతులు కట్ చేసేసి 3 దఫాలుగా, అంటే 3 సార్లు మూసీ నదిలో విసిరేసాడండి. ప్లాస్టిక్ కవర్లో పెట్టేసి కుక్కేసి ఆ కాళ్ళు చేతులు తీసుకెళ్ళిపోయి ఆ కవర్లో కుట్టేసి మూసీ నదిలో విసిరేశాడు. అయితే ఈ మొండాన్ని మాత్రం అతని వల్ల కాలేదు, కొద్దిగా ఇబ్బంది పడ్డాడు. అది కట్ చేయడం కుదరట్లేదు. ఏం చేయాలో తోచక ఆ సిస్టర్కి ఫోన్ చేసి చెప్పాడండి. ఏమని చెప్పాడు, వాళ్ళ సిస్టర్కి ఇలాగా స్వాతి కనిపించటం లేదు, ఎక్కడ నాకేం తోచడో తెలియట్లేదు అన్నది. వెంటనే ఆ సిస్టర్ ఏం చేసింది, దిల్సుఖ్ నగర్లో ఒక రిలేటివ్ ఉంటే, అది బంధువు ఉంటే ఫోన్ చేసి చెప్పింది, మా తమ్ముడి భార్య కనబట్టలేదు, నువ్వు వెళ్ళి ఒకసారి పలకరించమని. వీళ్ళు బోడుప్పల్లో ఉంటున్నాడు. ఆ రిలేటివ్ వచ్చి మహేందర్ రెడ్డిని కలుసుకుంటే ఇంటికి తీసుకెళ్ళాలి కదా, ఇంటికి వెళ్దాం అంటే ఇంటికి కాకుండా బయట అక్కడక్కడ తిప్పాడు. సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇద్దరు కలిసి, అంటే వాళ్ళ సమీప బంధువు ఎవరో ప్లస్ అది మహేందర్ రెడ్డి ఇద్దరు కలిపి పోలీస్ స్టేషన్లో, మేడిపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే క్రమంలో, ఆ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఏం చేయాలంటే అండి, వాళ్ళు ముందు వెళ్ళి మ్యాటర్ చెప్పినప్పుడు ఆ కంప్లైంట్ రాయమని చెప్తారు వాళ్ళు. ఆ రాసే క్రమంలో చెప్పేది ఒకటి, తను చేసింది పొరపాటు తనే చేశాడు కాబట్టి చెప్పేది ఒకటి, కంప్లైంట్ రాసే క్రమంలో ఆ ప్రవర్తనని పోలీసులు గ్రహించారండి. ఇది వీడే తేడాగా ఉన్నాడు, వీడేదో చేసి ఉంటాడని చెప్పేసి
ఒకసారి ఇంటికి వెళ్దాం పదా, మీ ఇంటికి వెళ్దాం పదా అని చెప్పేసి ఇంటికి తీసుకొచ్చారు పోలీసులు. పోలీసులు ఇంటికి వచ్చి చూసేసరికి మొండెం ఉంది, కాళ్ళు చేతులు. ఏం చేసేవారు అని చెప్పాడనమాట. మూసీ నదిలో 3 సార్లు 3 దఫాలుగా ఆ కాళ్ళు చేతులు రంపంతో కట్ చేసి విసిరేశాను మూసీ నదిలో అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ మొండాన్ని DNA పరీక్షకి పంపడం జరిగింది. ఇది అసలు ఆ పిల్లోడు పుడుతున్నాడంటే వాడు ఎంత అపురూపంగా, ఆ భార్యని ఎంత అపురూపంగా చూసుకోవాలి. అనుమాన రోగంతో అంటే పుట్టింటి వారి ఇంటికి వెళ్తా అని చెప్పేసి కోపంతో, అంటే అత్తమామ మీద కోపంతో, అనుమాన రోగంతో ఉద్యోగం మానిపించేసి అపురూపంగా చూడాల్సిన దాన్ని అనుమానంతో చంపేసి, ఇలాగ అసలు ఈ యొక్క సమాజం అసలు ఏంటి, భార్యాభర్తల బంధం ఏమవుతుంది అసలు మనకి అంటే సర్ది చెప్పే పెద్దవాళ్ళు దూరంగా ఈ భార్యాభర్తలు ఒక దగ్గర ఉండటం, పెద్దవాళ్ళు పక్కన లేకపోవడం, సర్ది చెప్పేవాళ్ళు లేకపోవడం, ఏదైనా ఘర్షణ పడినా పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండే పక్కనింట్లో ఏంటిరా గోడ అరుపులు కేకలు ఏంటి అనేసి భయపడేవారండి. ముందు ఆ ఇంట్లో వాళ్ళకి భయపడేవారు. అమ్మ ఉందో, నాన్న ఉందో, పిన్ని ఉందో, బాబాయ్ ఉన్నాడు, మావయ్య ఉన్నాడు అని చెప్పేసి భయం ఉండేదండి. భయం లేదు. అరుపులు కేకలు, క్షణికావేశంలో చంపేయటం, అనుమానాలు ఉండటం, ఇవన్నీ కూడా దారుణాతి దారుణాలన్నమాట. ఇవన్నీ అసలు మరి పరిష్కార మార్గాలు చాలామంది సామాజికవేత్తలు కానీ ముందుకు వచ్చి అసలు భార్యాభర్తలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎందుకు దూరంగా చేసుకుంటున్నారు, పెద్దవాళ్ళు ఎందుకు వద్దనుకుంటున్నారు, పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ కూడా చూడాలండి. ఏదేమైనా ఈ బోడుప్పల్లో మహేందర్ రెడ్డి స్వాతిని చంపేయటం, అంటే భార్యని దట్టు ఏంటి 5 నెలల గర్భిణిగా ఉన్నటువంటి భార్యని చంపేయటం చాలా బాధాకరమైన సంఘటన. ఇది ఎవరు కూడా, అది విన్నవాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు, ఇంత దారుణం అని చెప్పేసి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదని కోరుకుందాం.